చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబాన్ని ఆదుకుంటాను అనే ఒక ప్రామిస్ కూడా చేశారు. లోకేష్ గారు కూడా దళిత గలం అనే ఒక సభ పెట్టినప్పుడు కూడా ఆ కుటుంబాన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మీకు ఎట్లయినా మా అధికారంలోకి వస్తాం, మీకు కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఒక మాట కూడా అన్నారు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు సార్. మీలాంటి వారైనా చొరవ తీసుకోవచ్చు కదా, ఒక దళిత కుటుంబం. చొరవ తీసుకున్నారు సార్, తీసుకున్నారు. వాళ్ళు ప్రయత్నం చేసినట్టున్నారు లోకేష్ గారిని కలవడానికి. ఆయన బిజీగా ఉండడం వల్ల ఏమో కానీ టైం ఇచ్చినట్లేరు. అందుకని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారు సుబ్బరాజు గారు ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని పంపించి ఆ లోకల్ కొంతమందితో కలిసి పంపించి చెప్తే ఆయన అన్ని వివరాలు తీసుకుని నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను, నేను ఆయన్ని కలిసి వివరించి దాని మీద ఏం చేయగలమో చేస్తాము అని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాం.